హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో త్వరలో టెట్ నోటిఫికేషన్ కదా ఫ్రెండ్స్. సో టెట్కి ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఏ సబ్జెక్టులు ఎన్నెన్ని మార్కులు కేటాయిస్తారు, ఎస్జిటి వాళ్ళకి ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఎస్ఏ వాళ్ళకి ఏ సబ్జెక్టులు ఉంటాయి, తర్వాత ఏం బుక్స్ చదివితే మన స్కోర్ ఎక్కువ చేయగలం అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత నాకు డిఎస్సిలో జాబ్ వచ్చిందని మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. సో చాలామంది కాల్స్ చేసి మీరు ఏం బుక్స్ చదివారు మేడం, మీరు కోచింగ్కి వెళ్ళారా లేకపోతే ఇంటి దగ్గర ఉన్నారా, మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో, మీ టైం టేబుల్ ఏ విధంగా వేసుకున్నారో అని చెప్పమని అడిగారు ఫ్రెండ్స్. సో అవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ పీడిఎఫ్లో ప్రిపేర్ చేస్తూ ఉంటానని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, అకాడమీ బుక్స్ నుంచి. సో నా దగ్గర ఉన్న ప్రెజెంట్ పీడిఎఫ్లో ఏంటంటే 3 to 9th వరకు ముందు డిఎస్సికి న్యూ సిలబస్ 10th అనేది ఓల్డ్ ఇచ్చేవారు కదా ఫ్రెండ్స్. కానీ ప్రెజెంట్ 10th న్యూ సిలబస్ యాడ్ అయిపోద్ది. ఎందుకంటే ఏ బుక్ అన్నా సరే నోటిఫికేషన్కి ఇవ్వాలంటే ఒక అకాడమిక్ ఇయర్ పూర్తవ్వాలి. సో 10th ఆల్రెడీ రిలీజ్ అయ్యి జూన్ టు జూన్ అకాడమిక్ ఇయర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్కి న్యూ సిలబసే ఇస్తారు. సో దానికి సంబంధించి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ న్యూ సిలబస్ యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో తెలుగు ఇంగ్లీష్ అనేవి చూడండి ఫ్రెండ్స్, ఇది 10 నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ రాశాను ఫ్రెండ్స్. అంటే ప్రతి లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సందులు సమాసాలు అర్థాలు పర్యాపదాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి టాపిక్ వైజ్ రాయడం జరిగింది. నేను నోట్స్ కూడా చూపిస్తాను. తర్వాత తెలుగు కంటెంట్ అంటే ఏమొస్తుంది అంటే ప్రతి లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి, ఇతరోత్తం ఏంటి, ఉద్దేశం ఏంటి, నేపథ్యం ఏంటి, రైటర్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ మొత్తం కూడా క్లారిటీగా ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత గ్రామర్ అనేది తెలుగు గ్రామర్ అనేది ఉంటుంది. తర్వాత మధ్యలో లెసన్ పార్ట్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో అదైతే మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి. ఎందుకంటే ఆ లెసన్ పార్ట్కి సంబంధించి పాత్రలు ఏంటి, సన్నివేశాలు ఏంటి, సంభాషణలు ఏంటి, ఎవరు ఏం చెప్పారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారు ఫ్రెండ్స్. అవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మనం టెక్స్ట్ బుక్కే చదవాల్సి ఉంటుంది. ఏ మెటీరియల్లో కూడా ఆ లెసన్ పార్ట్కి సంబంధించి చదువుకోకూడదు. సో టెక్స్ట్ బుక్లో లెసన్ పార్ట్ స్టోరీలా గుర్తుపెట్టుకుంటే వాడు ఏ వైపు నుంచి ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అందుకని చెప్పి నేను లెసన్కి ముందున్న రైటర్ ఇన్ఫర్మేషన్ కానీ, ఉద్దేశం కానీ, నేపథ్యం కానీ, ప్రక్రియ కానీ, ఇతివృత్తం కానీ అవన్నీ రాశాను. లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ మొత్తం టాపిక్ వైజ్ రాయడం జరిగింది. సో ఇవి కంప్లీట్గా ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ కంటెంట్ అంటే ఏమొస్తాయి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, రైటర్స్ వస్తాయి. సో 3rd నుంచి 10th వరకు రైటర్స్ ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ ఇది గ్రామర్. ఈ గ్రామర్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. ఇది టెక్స్ట్ బుక్ గ్రామర్ ఫ్రెండ్స్. ఇది జనరల్ గ్రామర్ అంటే ఏంటంటే చాలా మంది తెలుగు మీడియం నుంచి వచ్చి ఉంటారు, ఇంగ్లీష్ అంటే చాలా భయపడతారు. సో గ్రామటికల్ కూడా ఆన్సర్ చేయగలేరు. సో వాళ్ళ కోసం అని చెప్పి బయట ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉన్న టెక్స్ట్ బుక్లు చదువుతుంటే టెక్స్ట్ బుక్లు కానీ మెటీరియల్ కానీ ఏం చదివినా సరే వాళ్ళకి అర్థం కాదు. సో అందుకని చెప్పి తెలుగు ఎక్స్ప్లెనేషన్తో నేను జనరల్ గ్రామర్ అనేది ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ 10th క్లాస్ న్యూ కూడా యాడ్ చేయడం జరిగింది. సో 3rd నుంచి 10th వరకు 3rd, 4th, 5th ఓవరాల్గా ఇంపార్టెంట్ ఉంటాయి. 6th నుంచి ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్తో ఉంటుంది. సో 3rd నుంచి 10th వరకు మొత్తం ఓవరాల్గా ఉంటాయి. తర్వాత మ్యాథ్స్ జనరల్ అంటే ఏంటని అడుగుతున్నారు. జనరల్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని నేను ఇది ప్రిపేర్ చేశాను. ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఉండి షార్ట్ కట్స్ అవి ఉంటాయి. అంటే ప్రొసీజర్ ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది, మనకు అక్కడ టైం ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. అందుకని ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రీవియస్ టెట్ డిఎస్సి బిట్స్ కూడా ఉంటాయి ఇందులో. మ్యాథ్స్ ఫార్ములాస్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఫార్ములాస్ అన్నీ కూడా ఒకే దగ్గర 3rd నుంచి 10th వరకు అన్నీ కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది. ఇలా రాసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈవీఎస్ 3rd, 4th, 5th మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ పాయింట్ వైజ్. సో అలా ఉంటుంది. నేను ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. తర్వాత 6th, 7th సైన్స్, 8th బయాలజీ ఫిజిక్స్ 2 కలిపే ఉంటుంది, 9th బయాలజీ ఫిజిక్స్ 2 కలిపే ఉంటుంది. తర్వాత సోషల్ 6th, 7th, 8th, 9th ఇవి. తర్వాత మెథడాలజీ చూడండి ఫ్రెండ్స్, తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్, ట్రై మెథడ్. ఇవి ఏంటంటే నేను అకాడమీ బుక్స్ నుంచి ప్రిపేర్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అకాడమీ బుక్స్ అనేవి ప్రెజెంట్ బయట దొరకడం లేదు. అలాగని 1 year దొరికితే సరిపోదు, ఒక 4-5 years కలిపి చదవమంటున్నారు. సో అన్ని బుక్స్ గ్యాదర్ చేసుకొని రాయాలంటే కష్టం కాబట్టి నేను నా దగ్గర ఉన్న క్లాస్ నోట్స్ 2-3 పబ్లికేషన్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకొని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా రాసుకోవడం జరిగింది. నేను మొన్న డిఎస్సి కూడా ఇవే ప్రిపేర్ అయ్యాను, ఏవి కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. సో ఇవి మెథడాలజీకి సంబంధించి ఇవి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా న్యూ టెక్స్ట్ బుక్సే, 10th క్లాస్ కూడా న్యూ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా లేకపోతే ఎన్ని కావాల్సినా సరే ఇక్కడ పక్కన ప్రైజెస్ పెట్టాను కదా ఫ్రెండ్స్. సో ఆ ప్రైజెస్ సంబంధించి మీరు ఇదే నెంబర్కి ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, 7702431326. మళ్ళీ చెప్తున్నాను, 7702431326 నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ తీసి ట్రాన్సాక్షన్ ఐడి, డేటు, టైం కనిపించే విధంగా స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్లో ఫోటో పెడితే నేను మీకు
పీడిఎఫ్ అనేది ఆన్లైన్లో ఉంటే వెంటనే సెండ్ చేస్తాను. ఒకవేళ ఆన్లైన్లో లేకపోతే ఆన్లైన్లోకి వచ్చాక సెండ్ చేస్తాను. నా ఫోన్పేలోని కృష్ణకుమారి అని వస్తుంది ఫ్రెండ్స్. ఇది నా నేము. ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా 7702431326 నెంబర్కి మీరు పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెడితే నేను పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి నా దగ్గర అవైలబుల్గా ఉన్న పీడిఎఫ్స్. తెలంగాణకు సంబంధించి మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో మ్యాథ్స్ సెండ్ చేసినప్పుడు మ్యాథ్స్కి అమౌంట్ సెండ్ చేసినప్పుడు ఏపీఆ తెలంగాణ అది కూడా క్లారిటీగా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, తెలుగు, ఇంగ్లీషు, గ్రామర్ టాపిక్ వైజ్ రాశాను కదా. సో ప్రెజెంట్ టెన్స్ సంబంధించి 3 నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకే దగ్గర రాస్తాను ఫ్రెండ్స్. అలాగే టెన్సెస్, తర్వాత యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, నౌన్ అంతా ఒకే దగ్గర, తర్వాత వెర్బ్ అంతా ఒకే దగ్గర, ప్రొనౌన్ అంతా ఒకే దగ్గర, సినోనిమ్స్ అన్నీ ఒక దగ్గర, యాంటోనిమ్స్ అన్నీ ఒక దగ్గర ఇలా రాస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే 3 నుంచి 10th వరకు టాపిక్ వైజ్ అంతా ఒకే దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ప్రతిదీ కూడా 3 నుంచి 10th వరకు చూడండి. ఫ్రేజెస్ అంతా ఒకే దగ్గర 3 నుంచి 10th వరకు. సింగులర్, ప్లోరల్ వెర్బ్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్ చూడండి ఫ్రెండ్స్. 3 నుంచి 10th వరకు అంతా ఒకే దగ్గర ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఒకే దగ్గర ఉండడం వల్ల చదువుకోవడానికి ఈజీ అవుతుంది. సో రాసుకోవడానికి ట్రై చేసుకున్న వాళ్ళు రాసుకోండి. ఒకవేళ రాసుకోలేను అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పీడిఎఫ్ తీసుకుంటే మీకు టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది. మీకు ఒక టెక్స్ట్ బుక్ చదివితే 1 డే పట్టినప్పుడు ఈ పీడిఎఫ్ అనేది చదివితే జస్ట్ కొంచెం తక్కువ టైంలోనే చదవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మన డిఎస్సి కూడా తక్కువ 45 డేసే టైం ఇచ్చారు, మీకు అందరికీ తెలుసు. అయినా సరే నేను ప్రిపేర్ అవ్వగలిగానంటే, స్కోర్ చేయగలిగానంటే, నాకు నార్మలైజేషన్లో స్కోర్ కూడా పెరగలేదు. నాకు జూలై 1 మార్నింగ్ వచ్చింది. జూలై 1 మార్నింగ్ అసలు స్కోర్ పెరగలేదు. ఒకసారి చెక్ చేసుకోండి. సో ముందే నేను ఇలా చదవడం వల్ల స్కోర్ కొంచెం ఎక్కువ వచ్చి జాబ్ రావడం జరిగింది, కానీ లేకపోతే నార్మలైజేషన్లో ఒక 1/2 మార్క్ కూడా పెరగలేదు. సో ఫస్ట్లో కూడా వస్తుంది రాదని నేను డౌట్ పడ్డాను. ఎందుకంటే 80లో 82లో వచ్చిన వాళ్ళు కూడా కొన్ని డిస్టిక్లో రాలేదు ఫ్రెండ్స్. మీకు అందరికీ అది బాగా తెలుసు. సో మాది వైజాగ్ డిస్టిక్, కొంచెం ట్రైబల్ పోస్టులు కూడా యాడ్ అవడం వల్ల వచ్చింది. సో నా మార్క్స్ మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, 78.7. సో మీరు ముందు నుంచి ఎలానో 3 months టైం ఇస్తారు కదా చదువుకోవచ్చులే అని నేను చెప్పి ముందు నుంచి చదవడం మానేశాను. యూట్యూబ్ మీద కొంచెం ఫోకస్ చేశాను. కానీ 45 డేస్ ఇవ్వబోడికి నాకు ఈ నోట్స్లు అనేవి చాలా చాలా హెల్ప్ అయ్యాయి ఫ్రెండ్స్. సో మీరు అలా చేయకుండా ఇప్పటి నుంచి చదువుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటి నుంచి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఎలా చదువుకోవాలి, సింగిల్గా ఉన్న వాళ్ళు ఎలా చదవాలి, ఇంటి దగ్గర హౌస్ వైఫ్స్ వర్క్ చేసుకున్న వాళ్ళు ఎలా చదవాలి, ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో చెప్తాను ఫ్రెండ్స్. కోచింగ్కి వెళ్ళాలా వద్దు ఇవన్నీ కూడా నేను మీతో చెప్తాను. ఇవి చూడండి, ఈవీఎస్ సైన్స్ సంబంధించి పాయింట్ వైజ్ మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అవి ఫ్రెండ్స్. చూడండి ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. మీకు అర్థం కాకపోవడానికి ఏముండదు. ప్రతిదీ కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టి చాలా నీట్గా రాయడం జరిగింది. సో మీకు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. సోషల్ సైన్స్ కూడా ఇదే వేలోని పాయింట్ వైజ్ రాయడం జరిగింది. చూడండి 6th నుంచి చాలా క్లారిటీగా అర్థమవుతుంది కానీ ఏ పాయింట్ కూడా మిస్ చేయలేదు. అన్నీ కూడా ఉంటాయి. టెక్స్ట్ బుక్ కూడా చదవవసరం లేదు, ఎందుకంటే ఈ సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 ఇలా ఉన్నాయి. అవన్నీ చదవడం చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఇలా మనం పీడిఎఫ్ రాసుకోవడము లేకపోతే నా దగ్గర తీసుకున్న పీడిఎఫ్లో చదవడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. మెయిన్ వర్క్ చేసుకుంటున్న వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి ప్రతిదీ కూడా అక్కడ డయాగ్రామ్స్ అయితే డయాగ్రామ్స్ కూడా క్లారిటీగా వేయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మ్యాథ్స్ చూడండి ఫ్రెండ్స్, 3 నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అని చెప్పాను కదా. ప్రతి 6th క్లాస్ తర్వాత 3rd, 4th, 5th ఓవరాల్గా 2-3 పేజెస్ ఉంటాయి. 3rd, 4th, 5th పెద్దగా ఏముండవు. 6th నుంచి మాత్రం ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా ఉంటుంది. చూడండి చాలా నీట్గా, చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను పేపర్కి ఆఫ్ చేసి లైన్ మధ్యలో కొట్టి నేను ఇలా రాయడం జరిగింది 2 వైప్స్. సో ఇలా రాయడం జరిగింది. సో ప్రతిదీ కూడా ఉంటుంది, ఎవ్రీ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ నోట్స్లన్నీ నాకు మన డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడాయి. తక్కువ టైం ఇచ్చినందుకు ఇవన్నీ రాసుకోవడం వల్ల నాకు చాలా యూజ్ అయింది. రాసుకోగలిగే వాళ్ళు రాసుకోండి. ఎవరైతే రాసుకోలేని అనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్లు తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మ్యాథ్స్ పీడిఎఫ్ సంబంధించి నేను ఇలా ఆఫ్ చేసి రాయడం వల్ల ఇంకా తక్కువైంది, కానీ లేకపోతే చాలా ఎక్కువగా అయిపోను. చూడండి ఫ్రెండ్స్, ఇది సోషల్కి సంబంధించి ఇవన్నీ కూడా పాయింట్ వైజ్ చాలా క్లియర్గా ఉంటాయి, మీకు అందరికీ బాగా ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, ఇవి నా దగ్గర ఉన్న ఓవరాల్గా ఉన్న పీడిఎఫ్స్. సో ఇందులో మీకు ఏం కావాల్సినా సరే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా 7702431326 నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెట్టండి. సో ఇప్పుడు మనకి ఎస్జిటీలో ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఎస్ఏలో ఏ సబ్జెక్టులు ఉంటాయి అవన్నీ కూడా క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. అదే కాకుండా చాలామంది కోచింగ్కి వెళ్ళాలా లేకపోతే ఇంటి దగ్గర ఉంటే ప్రిపేర్ అవుతే మంచిది ఇవన్నీ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క వీడియోలో నేను చెప్పుకుంటూ వస్తాను. నా వీడియోస్ ఫాలో అవ్వకుంటూ మీరు చదువుకుంటే ఖచ్చితంగా టెట్లో ఫుల్ స్కోర్
ఫుల్ స్కోర్ అంటే ఒక 120 ప్లస్ అయినా సరే సాధించగలుగుతారు. ఎందుకంటే మనకి 120 ప్లస్ అయినా ఉంటే ఒక 15 పైన అబోవ్ ఉంటేనే స్కోర్ డిఎస్సిలో స్కోర్ ఒక తక్కువగా వచ్చినా సరే, పేపర్ కష్టంగా వచ్చినా సరే ఇక్కడ సేవ్ అవుతుంది. ఎందుకంటే టెట్ అనేది వెయిటేజ్ కాబట్టి ఒక 120 ప్లస్ అయినా స్కోర్ సాధించాలి. ప్రజెంట్ అయితే ఎస్జిటికి చాలామంది కొత్త వాళ్ళకి ఏ సబ్జెక్టులు ఉంటాయో తెలియదు కాబట్టి ఎస్జిటికి సైకాలజీ ఉంటుంది, తెలుగు ఉంటుంది. దాని నుంచి 10th వరకు మెథడ్ అండ్ 24 మార్క్స్కి ఏమో కంటెంట్, మెథడ్ ఏమో 6 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ ఉంటుంది. ఈవీఎస్ అంటే ఏంటంటే అక్కడ ఇచ్చి 30 మార్క్స్లోని 50 మార్క్స్ సైన్స్ ఉంటుంది, 15 మార్క్స్ సోషల్ ఉంటుంది. ఈ 15 మార్క్స్లోని మళ్ళీ 9 మార్క్స్ ఏమో కంటెంట్ ఉంటుంది, 6 మార్క్స్ ఏమో తర్వాత మెథడ్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. సో 8th వరకు చదివితే సరిపోద్ది, సైన్స్ 8th వరకు, సోషల్ 8th వరకు చదివితే సరిపోద్ది. ఇక్కడ మ్యాథ్స్ అనేది దాని నుంచి 8th వరకు ఫుల్గా చదివి 9th 10th రిలేటెడ్ చూసుకుంటే సరిపోద్ది. ప్రతిదీ కూడా ఎస్జిటి వాళ్ళు 8th వరకు లైన్ టు లైన్ చదివి 9th 10th రిలేటెడ్ చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా 30 మార్క్స్కి 150 మార్క్స్కి ఉంటుంది మొత్తం టెట్ అనేది. ఇది ఎస్జిటి వాళ్ళకి సంబంధించింది. తర్వాత ఎస్ఏ వాళ్ళకి సంబంధించి చూడండి, సైకాలజీ ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ అనేది టెట్కి మాత్రమే ఉంటుంది, తర్వాత డిఎస్సికి ఉండదు. సో తెలుగు ఇంగ్లీష్ అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది, నేను రాసిన పీడిఎఫ్స్. సో ప్రతిదీ కూడా 30 ఉంటుంది. తర్వాత 60 మార్క్స్కి వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళ సబ్జెక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎస్ఏ బయాలజీ వాళ్ళు తీసుకోండి, బయాలజీ వాళ్ళకి 60 మార్క్స్లోని 40 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 20 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. అదే ఈ 30 మార్క్స్లో ఎస్జిటి వాళ్ళకి అయితే 24 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 6 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. ఇక్కడ 40 మార్క్స్ కంటెంట్, 20 మార్క్స్ మెథడాలజీ. వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది. ఇప్పుడు ఎస్ఏ బయాలజీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మ్యాథ్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే టెట్కి మ్యాథ్స్ కూడా ఉంటుంది వాళ్ళకి, డిఎస్సికి ఉండదు. సో టెట్కి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ అనేది బయాలజీ వాళ్ళకి ఉంటుంది, డిఎస్సికి ఉండదు. సో అలా కాకుండా ఎస్ఏ సోషల్ వాళ్ళు, తర్వాత మ్యాథమెటిక్స్ వాళ్ళు, మిగతా సబ్జెక్టులు అన్నీ ఉంటాయి కదా, తెలుగు ఇంగ్లీష్ వాళ్ళందరికీ కూడా ఇలా ఉంటాయి సబ్జెక్టులు. సో ఇలా ఇది ఏంటంటే 60 days ప్రిపరేషన్ టెట్కి రోజుకి కనీసం ఒక సింగిల్స్ అయితే 15 గంటలన్నా చదవాలి. ఒక లేకుండా హౌస్ వైఫ్స్ ఏమన్నా ఉంటే కనీసం వాళ్ళ పనులన్నీ చేసేసుకొని ఒక 10 hours అన్నా సరే చదవడానికి ట్రై చేయాలి. సో ఫ్రెండ్స్ 60 days టైం టేబుల్ వేసాను ప్రజెంట్, ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ఎన్ని రోజులు ఇస్తారో ఇంకా తెలియదు కాబట్టి ప్రజెంట్ 60 daysకి మీరు ఒక రివిజన్ పూర్తి చేశారంటే వాళ్ళు ఇచ్చిన టైం బట్టి తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది నేను ఎప్పటికప్పుడు వీడియోలో అప్డేట్ చేస్తుంటాను. కానీ ప్రజెంట్ 60 days ఇచ్చాను. ఈ రోజు నుంచి కాకపోతే రేపు నుంచి అన్న స్టార్ట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఈ 60 daysలోని సైకాలజీకి సంబంధించి టాపిక్స్ అనేవి 4 టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్స్ 6 days చొప్పున చదువుకోవాలి. 6 days చొప్పున చదువుకుంటే ఒక్కొక్క టాపిక్ చాలా తక్కువ ఒక 1 hour వేసుకోండి, 2 hours వేసుకోండి. టైం టేబుల్ కూడా ఎలా వేసుకోవాలి నేను అది కూడా చెప్తాను. 6 days అంటే ఇప్పుడు డైలీ సబ్జెక్టులను వేసుకుంటారు కదా, ఆ సబ్జెక్టులో సైకాలజీ సబ్జెక్ట్ అనేది ఒక టాపిక్ సంబంధించి 6 days చదువుకోండి. పెడగాగి ఉంటుంది, పెడగాగి అనేది 6 days అలా చదువుకొని లాస్ట్ అంటే ఇది 30 daysకి వేసాను. 4 టాపిక్స్ ఉంటాయి అన్నాను కదా, 38 daysకి వేసాను, ఎందుకంటే 6 24 కదా. తర్వాత 6 days పెడగాగి, తర్వాత రివిజన్కి 30 days. అంటే ఫస్ట్ ఇదంతా ఒకసారి ఫస్ట్ నుంచి చదివిన వాళ్ళందరూ ఏంటంటే లైన్ టు లైన్ చదువుకొని ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకొని ఇలా చదువుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం 30 days రివిజన్ చేసుకోవాలి. అంటే రివిజన్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ అంటే ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడం చాలా బుక్స్ వచ్చేసాయి, చాలామంది పబ్లికేషన్ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేది రిలీజ్ చేశారు. సో అది ఏదైతే మంచి పబ్లికేషన్ ఉందో అలాంటివి తీసుకుని నేను అది కూడా కనుక్కొని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏ బుక్స్ చదువుకుంటే ప్రాక్టీస్ బాగుంటుంది, లేకపోతే ఏదైనా కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అది కూడా చెప్తాను. సో రివిజన్. తర్వాత తెలుగు ఎస్జిటి వాళ్ళు అయితే 1 to 8 కంటెంట్ చదువుకుంటే సరిపోద్ది. అంటే ఏంటి, ప్రతి లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి, ఇతృత్వం ఏంటి, ఆ రైటర్ ఎవరు, తర్వాత లెసన్ యొక్క స్టోరీ ఏంటి, అందులో పాత్రలేటి సన్నివేశాలు ఏంటి, అవన్నీ కూడా 1 to 8 చదువుకుంటే సరిపోద్ది. 9th 10th కంటెంట్ చదవవసరం లేదు. కానీ గ్రామర్ విషయానికి వస్తే 9th 10th గ్రామర్ కూడా చదవాలి. సో దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ నేనైతే 3rd నుంచి 10th వరకు కూడా నేను మొత్తం కంప్లీట్గా రాస్తాను, అది తీసుకొని చదువుకుంటే సరిపోద్ది. మీరు టెక్స్ట్ బుక్లో చదువుకున్నా మీ ఇష్టం. సో ఎలా అయినా సరే 1 to 8 కంటెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ 20 days చదువుకొని గ్రామర్ 5 days, ఎందుకంటే ఈ కంటెంట్ చదివేటప్పుడే చాలా వరకు గ్రామర్ కవర్ అయిపోద్ది. సో పర్టికులర్గా గ్రామర్ చూసుకోవాలనుకుంటే 5 days, తర్వాత మెథడ్ 5 days. టెట్ అనేది మెథడ్ అనేది పైన ఇస్తాడు కాబట్టి ఒక 5 days చదువుకుంటే సరిపోదు. మిగతా 30 days చూడండి, 60 daysలో 30 daysకే నేను ప్లాన్ చేశాను. మిగతా 30 days కూడా రివిజన్ అని చెప్పాను కదా. ప్రాక్టీస్ టెస్ట్లో ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది, ఎందుకంటే మనం టెస్ట్ చేసినప్పుడు మనకి ఎంతవరకు ఆ టాపిక్ అనేది వచ్చిందో మనకు అవగాహన ఉంటుంది. సో టెస్టులు చేసుకోవాలి. మళ్ళీ మనకు ఏ టాపిక్ అయితే కష్టంగా అనిపించింది, ఏ టాపిక్ అయితే సరిగ్గా మనం టెస్ట్ చేయలేకపోతున్నాం, అలాంటిది మళ్ళీ ఒకసారి చదువుకోవడానికి టైం అనేది యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ అనేది కంటెంట్ కూడా ఉండదు, టెట్కి ఓన్లీ గ్రామరే ఉంటుంది కాబట్టి ఫస్ట్
ఫస్ట్ 20 డేస్ గ్రామరు, కొంచెం ఇంగ్లీష్ కష్టం, మెథడాటిక్ కష్టంగా ఉంటుంది కాబట్టి 10 డేస్ మెథడ్, రివిజన్ 30 డేస్. తర్వాత మ్యాథ్స్ అనేది పైన వేస్తారు, అంత కష్టంగా ఏమి ఇచ్చారు. నాన్ మ్యాథ్స్లో అయితే మాత్రం దాని నుంచి 10th వరకు టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. నా మెటీరియల్, నా పీడిఎఫ్ తీసుకున్నా సరే దాని నుంచి 10th వరకు నెంబర్ సిస్టమ్ ఉన్నట్టు నెంబర్ సిస్టమ్ సంబంధించిన చాప్టర్స్ అన్నీ కూడా ఒకే దగ్గర రాసుకొని ఒకే దగ్గర ప్రిపేర్ అవ్వండి. సో నేను అది కూడా చెప్తాను. రిలేటెడ్ టాపిక్స్ 9th 10th ఏం చదవాలి, టాపిక్ వైజ్ అయితే ఏ టాపిక్లోకి ఏమొస్తాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తుంటాను. సో ఫస్ట్ 25 డేస్ కంటెంట్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత 5 డేస్ మెథడ్, తర్వాత రివిజన్కి అనేది 30 డేస్ చెప్పాను కదా. 30 డేస్ రివిజన్ అంటే ఇంకా ప్రాక్టీస్ ఏదైతే రాదో, ఏదైతే సరిగ్గా గుర్తుందో మళ్ళీ చదువుకుంటే సరిపోదు. తర్వాత ఈవీఎస్లోకి టెట్లో ఎస్జిటి వాళ్ళకి ఈవీఎస్ అంటే సైన్స్ వస్తుంది, సోషల్ వస్తుంది. కానీ డిఎస్సిలో సైన్స్ సోషల్ వేరువేరుగా ఉంటాయి. కానీ ఎస్జిటి వాళ్ళకి ఈవీఎస్ అంటే సైన్స్ సోషల్ రెండు కలిపే ఉంటుంది. దాని నుంచి 8th వరకు చదువుకుంటే సరిపోదు. కంటెంట్ అనేది 40 డేస్, ఎందుకంటే సైన్స్ సోషల్ రెండు చదవాలి కాబట్టి 20 డేస్ సైన్స్ అయితే 20 డేస్ ఇది సోషల్ చదువుకోవాలి. తర్వాత మెథడ్ అనేది 5 డేస్, తర్వాత రివిజన్ అనేది ఇంకా 15 డేస్ ఉంటాయి కదా. సో అవి చదువుకుంటే సరిపోద్ది. ఎస్ఏ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 1 డేలోనే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు టైం టేబుల్ కూడా ఎలా వేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ చదివితే మనకి ఏ సబ్జెక్ట్ ఎన్ని గంటలు చదువుకోవాలి, కష్టమైన సబ్జెక్ట్ ఎన్ని చదవాలి, ఈజీ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ప్రజెంట్ అయితే 60 డేస్ టైం టేబుల్ ఇది. స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ కూడా. ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఎస్ఏ వాళ్ళు అయితే సైకాలజీ విషయానికి వస్తే చూడండి. ఫస్ట్ ఒక టాపిక్ సైకాలజీ అనేది ఎస్జిటి కన్నా ఎస్ఏ వాళ్ళకన్నా ఒకటే ఉంటుంది. ఒక టాపిక్ 6 డేస్ చొప్పున సేమ్. పెడగాగి 6 డేస్, తర్వాత రివిజన్ 6 డేస్, తర్వాత తెలుగు అనేది వీళ్ళకి 3rd నుంచి ఉండదు, ఎస్ఏ వాళ్ళకి 3rd నుంచి ఉండదు. 6th నుంచి 10th వరకు కంటెంట్, టెక్స్ట్ బుక్ కంటెంట్ 25 డేస్, తర్వాత గ్రామర్ 5 డేస్, రివిజన్ 30 డేస్. 6th నుంచి 10th వరకు చదువుకోవాలి. అదే ఎస్జెట్ వాళ్ళు అయితే 3rd నుంచి 8th వరకు చదువుకోవాలి. ఎస్ఏ వాళ్ళు అయితే 6th నుంచి 10th వరకు కంటెంట్ చదువుకోవాలి, గ్రామర్ చదువుకోవాలి, మెథడాలజీ చదువుకోవాలి. తర్వాత చూడండి ఇంగ్లీష్ గ్రామర్ 30 డేస్, తర్వాత రివిజన్ అనేది 30 డేస్. నాకు ఎస్ఏ వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుందో ఉండదో సరిగ్గా తెలియదు. నేను తెలుసుకొని అది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను, అందుకని మెథడ్ రాయలేదు ఇక్కడ. సో తర్వాత ఎస్ఏ వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది కదా, వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది కంటెంట్ 30 డేస్, తర్వాత మెథడ్ 10 డేస్. అంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు 10th వరకు లైన్ టు లైన్ కంటెంట్ చదువుకొని ఇంటర్ లెవెల్లో కూడా చదువుకోవాల్సి వస్తుంది రిలేటెడ్ టాపిక్స్. సో 30 డేస్ ఏమో కంటెంట్, మెథడ్ ఏమో 10 డేస్, రివిజన్ ఏమో 20 డేస్. ఇది 60 డేస్ కూడా నేను వేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలోని కోచింగ్కి వెళ్ళాలా వద్దా, లేకపోతే ఇంటి దగ్గర ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, కోర్స్ తీసుకుంటే ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఏ విధంగా ఏ బుక్స్ చదివితే మంచిది, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది కాబట్టి ప్రజెంట్ 60 డేస్ టెట్ ప్రిపరేషన్ ప్లాన్ వేసాను. 15 అవర్స్కి వేసాను. ఒకవేళ హౌస్ వైఫ్స్ అయి ఉంటే 10 అవర్స్కి మినిమం 10 అవర్స్ అన్నా చదవాలి. లేకపోతే టెట్లో 120 130 ప్లస్ స్కోర్ సాధించడం చాలా చాలా కష్టం కాబట్టి మినిమం ఒక 10 అవర్స్ అన్న చదవండి. హౌస్ వైఫ్స్ అయితే నార్మల్ సింగిల్స్ అయితే 15 అవర్స్ పైన చదువుకోండి. మీ ఇష్టం. మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే రేపు పొద్దున స్కోర్ అనేది అంత బాగా వస్తుంది. 60 డేస్ సంబంధించి. తర్వాత నా దగ్గర ఉన్న పీడిఎఫ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మీకు ఏం కావాలో ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా 7702431326 నెంబర్కి మీరు పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.